ఈజ్ ఎట్ టు టేక్. ఈ 2 ప్రోగ్రామ్స్ తప్ప ఆల్ అదర్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ 6 గ్యారంటీ. మేము చెప్తుంటే కూడా మళ్ళీ మీరంటేగా మధు గారు నవీన్ రెడ్డి గారు నవీన్ ఇవాళ గ్యాస్ సిలిండర్ అధ్యక్ష గ్యాస్ సిలిండర్ అధ్యక్ష ఇవాళ 1200 1300 ఉంది అధ్యక్ష. ప్లీజ్ దేశంలో ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అన్నా ఇంతవరకు మాట్లాడిన మిత్రులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు మాట్లాడిందే. మరి 500 రూపాయల కంటే అదనంగా పడే భారం మేము చెల్లిస్తామని చెప్పని ఎప్పుడైనా మీరు ఆలోచించిన అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా నిలవాలనే భావన సంకల్పంతో 500 రూపాయల కంటే అదనంగా పడే భారం సిలిండర్, గ్యాస్ సిలిండర్, కుకింగ్ గ్యాస్ రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా అమలు చేస్తున్న ఒక విషయం వాస్తవం కాదా అధ్యక్ష? ఆడబిడ్డలకు ఏది ఇస్తుందో ఉచిత రవాణా సౌకర్యం అధ్యక్ష, ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం అధ్యక్ష. ఎన్నడన్నా మీరు ఆలోచించిందా? ఎన్నడన్నా ఆడబిడ్డలకు రవాణా ఉచిత సౌకర్యం కల్పించాలనే భావన ఆలోచన మీకు వచ్చిందా అధ్యక్ష? 7th డిసెంబర్ ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటే 9th డిసెంబర్కి వెళ్ళి ఇది ఇస్తుందో ఇది ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష. దీనికి ఏ విధమైన ఆంక్ష లేదు. కేవలం తెలంగాణ ఆడబిడ్డ కావాలి అధ్యక్ష. ఈవెన్ అవర్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అండ్ అవర్ కౌన్సిల్ ఎంప్లాయీస్ ఆల్సో మా ఆడబిడ్డలు ఏదితో బస్సులో మీరు ప్రయాణం చేస్తే మీకు ఉచితము. అటువంటి కార్యక్రమం ఇవాళ ఏదైతున్నదో మరి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంటే దాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేయటం ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? వ్యవసాయ కూలీల అధ్యక్ష, వ్యవసాయ కూలీలు ఎన్ఆర్ఈజీఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేవలం రైతాంగమే కాదు, రైతాంగంతో పాటుగా రైతు కూలీలు కూడా ప్రధానం ఈ ప్రభుత్వానికి. అలాంటి యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో జాతీయ స్థాయిలో చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఈ ఎన్ఆర్జీఎస్ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టి కనీసం 100 రోజులు ఉపాధి కల్పించాలి అని సంకల్పించే కార్యక్రమంలో భాగంగా ఇలా రైతు భరోసాలో మీకు ఆర్థికంగా ప్రయోజనం పొందలేని కూలీలు ఎవరున్నా కానీ, రైతు భరోసాలో ఆర్థికంగా ప్రయోజనం పొందే అవకాశం లేని కూలీలు ఎవరున్నా కానీ వారికి ఏదైతుందో నెలకు 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా. అంటే ఎవరికైతే భూములు లేవు సార్, ఉదాహరణకు భూములు ఉన్న వాళ్ళకి ఏది ఇస్తుందో మీకు ఎంత ఉంటుంది అందుకు 20 గుంటలు ఉంటాయి, 20 గుంటలకి ఏది ఇస్తుందో మీకు రైతు భరోసా వస్తుంది సార్. భూమి లేని నిరుపేదలు ఏది ఇస్తుందో వీళ్ళు జాబ్ కార్డు కలిగి ఉన్నట్టయితే ఆ జాబ్ కార్డు హోల్డర్కి ఏది ఇస్తుందో సంవత్సరానికి 12,000, 6,000 2 విడతలకు ఇచ్చే విధంగా ఏదైతే కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది ఈ ప్రభుత్వం అధ్యక్ష అని చెప్పంటున్నాను. ఈజ్ ఇట్ నాట్? దయచేసి ఏదైతుందో వాస్తవాలుగా మనం పరిగణించాలని చెప్పంటారు అధ్యక్ష. వీళ్ళ ఎన్ఆర్ఈజీఎస్ మాత్రం ఏదైతుందో ఇలా వ్యవసాయ కూలీలకు వీళ్ళ ఉపాధి ఒక భరోసా ఇస్తుంది. అందుకే దీని పేరు ఏదైతుందో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పిన పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అధ్యక్ష. నేను మీ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను నివేదిస్తున్న అధ్యక్ష. వీళ్ళ ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతుందో పెరుగుతున్నటువంటి ఒక ఈ ఎండల తీవ్రత, కూలీ ఇవాళ సరుకుల ధరల పెరుగుదల, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుదల, మీరు గతంలో 300 ఉన్నది అధ్యక్ష. అది ఏదైతుందో కనీసం రోజువారి కూలి ఒక 400 రూపాయలు గిట్టుబాటు ఈ విధంగా ఏదైతుందో చర్యలు చేపట్టారు అధ్యక్ష. ఏ మినిమం వేజ్ ఆఫ్ ₹400 హ్యాస్ టు బి పేడ్ టు ఎన్ఆర్ఈజీఎస్ లేబర్ ఎవ్రీ డే. మీరు గతంలో ఆనాడున్న పరిస్థితుల్లో 100 రోజులుగా దీన్ని భావించడం అధ్యక్ష. దీన్ని 150 రోజులు పెంచే విధంగా నేను రాష్ట్ర ప్రభుత్వం నివేదిస్తున్నాను అధ్యక్ష. ఇది ఎందుకంటే ఇది మన చేతులు లేదు. మీరు కేంద్ర ప్రభుత్వం నివేదించాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నివేదించి ఇవాళ 100 నుండి 150 రోజులు పని దినాలు పెంచే విధంగా, మినిమం వేజ్ దినానికి 400 రూపాయలు పడే విధంగా కూడా దీన్ని తీర్చిదిద్దగలిగినట్టు రైతు కూలీలకి ఇంకా మరింత భరోసా కలిగించగలుగుతుంది. అట్లా రైతాంగాన్ని కూడా ఏ విధమైనటువంటి ఒక ఇబ్బంది ఎదురు కాకుండా ఇది వ్యవసాయానికి అనుబంధం చేయాలని కూడా భావిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే రైతాంగం కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. వాళ్ళ పని దినాలలో ఏదైతున్నదో కూలీల కొరత ఏర్పడే ఒక పరిస్థితి ఉత్పన్నం కాబోతుంది. ఒకవేళ దీన్ని వ్యవసాయానికి అనుబంధం చేసినట్టయితే అవసరమయ్యే కూలీలను 50% ఏదైతే ప్రభుత్వం కూలీ వారికి ఇవ్వగలిగితే 50% రైతు భరిస్తే అది రైతు కొంత
ఊరట కలిగిస్తున్న భావన కూడా వ్యక్తం చేస్తున్న అధ్యక్ష. దీని గతంలో కూడా శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతుందో ఇలా ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమాన్ని ఇలా వ్యవసాయానికి అనుబంధం చేయడంతో పాటుగా ఈ 400 రూపాయలు మినిమం వేజ్ అట్లాగే జీవన్ రెడ్డి గారు సార్. దయచేసి మేమంతా పార్లమెంట్ సభ్యులము గతంలోనే యూపీఏ 2లో దీన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని కోరినప్పుడు దాని మీద ఒక కమిటీ వేశారు. సార్ అప్పుడు జయరాం రమేష్ గారు ఉండేది, చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. వాళ్ళే అప్పుడు ఏం చెప్పినారంటే వ్యవసాయానికి అనుబంధం చేయడం కుదరదని చాలా స్పష్టంగా చెప్పినారు. తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక కూడా కుదరదనే చెప్పినారు. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు, అది లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నేను అదే అంటున్నా కేంద్ర సార్. ప్రభుత్వం దానికి సుముఖంగా లేదు. సార్, ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యునిగా మేము దాంట్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళగా మీకు చెప్తా ఉన్నాం. మరొక ప్రయత్నం సార్. ముఖ్యమంత్రుల కమిటీ రికమెండ్ చేస్తే కూడా దే ఆర్ రిఫ్యూజ్ చేసినారు. ఇప్పుడు చూద్దాం, లెట్ us see. విషయంలో ప్లీజ్ రెండోది నే- ఏంటంటే కానీ బడ్జెట్ కూడా విపరీతంగా మన తగ్గించారు. అందరి కోరిక కూడా అనుబంధం ఎగ్జాక్ట్ వ్యవసాయాన్ని చేయాలని Exactly. కానీ కేంద్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా నేను ఒక రైతుగా ఏదైతుందో రైతులు ఎదుర్కొంటున్న సమస్య గవర్నమెంట్ లో కూడా ఈ ప్రపోజల్ సార్, పోయింది, సార్. అంతకు ముందు కూడా పోయింది. ఎన్నిసార్లు పోయినా కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. సార్ నేను ఒక రైతు ఎదుర్కొంటున్న సమస్యను మీ దృష్టి పట్టుకొస్తున్నాను సార్. దయచేసి ఒకసారి పరిశీలించాలని చెప్పని మరి వీలుంటే నివేదించాలని చెప్పిన కూడా కోరుతున్నాను అధ్యక్ష. ఇవాళ రైతాంగానికి ఏ విధంగా అయితే సాగునీరు ప్రాజెక్టుల ద్వారా ఉచితంగా పొందుతున్నప్పుడు విద్యుత్ భారం కాకూడదనే భావనతో ఆనాడు 2004లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్పై సంతకం పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ ఉచిత విద్యుత్ కార్యక్రమం అప్పటి నుండి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మనం ఏదైతుందో మనకు ఒక భరోసా కలిగిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఇలా గృహ అవసరాలకు కూడా డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్యారెంటీ గివెన్ ఇన్ 6 గ్యారెంటీస్ అధ్యక్ష. ఇది రాష్ట్రంలో అమలవుతుంది అధ్యక్ష. దాదాపు సంవత్సర కాలం అవుతుంది అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. నాకు తెలిసి గ్రామీణ ప్రాంతంలో అయితే ఆల్మోస్ట్ అబౌట్ 80% ఆఫ్ ది కన్జ్యూమర్స్ ఆర్ గెట్టింగ్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ఫ్రీ పవర్ అప్ టు 200 యూనిట్స్ ఫర్ డొమెస్టిక్ కన్సంప్షన్ అధ్యక్ష. ఇంత మంచి కార్యక్రమం అమలవుతున్న మీరైతే ఆలోచన చేయలేదు. ఈ ప్రభుత్వం ఏదైతుందో ఆలోచన చేయడమే కాదు, దానికి కార్యరూపం ఇచ్చింది అధ్యక్ష. ఆలోచన చేయడమే కాదు అధ్యక్ష, దీనికి కార్యరూపం ఇచ్చిందని చెప్పి మీ ద్వారానే మనం చేస్తున్నాం అధ్యక్ష. మళ్ళీ ఇందిరమ ఇండ్లు అధ్యక్ష, ఇందిరమ ఇండ్లు అసలు నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలకు ఇండ్లు లేని వారికి ఏదైతుందో ఒక ఇంటి వాణి చేయాలి అని ఒక భావన, ఒక ఆలోచన చేసింది ఇందిరమ్మ తల్లి. అందుకే నిరుపేద వర్గాలు ఇండ్లు అంటే ఇందిరమ్మ పేరు తలుచుకుంటారు అధ్యక్ష. నాకు అనుమానం చెప్తున్నారు అధ్యక్ష, మీకు కూడా తెలియదు కాదు, సభ్యులందరూ కూడా గమనిస్తుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇందిరమ్మ గృహ సముదాయం లేనటువంటి ఒక గ్రామం ఎక్కడైనా ఉంది అని చెప్పారంటే నేనైతే ఊహించా అధ్యక్ష చెప్పంట. 100% 100% ఆఫ్ ది విలేజెస్ హ్యావ్ కవర్డ్ విత్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. ఇలా అవే ఏదైతుందో వాళ్ళకు ఒక భరోసా. ఇవాళ దానికి అనుగుణంగా ఏదైతుందో ఈ రాష్ట్రం మరి ఈ ప్రభుత్వం ఏదైతుందో అదే ఇందిరమ్మ తల్లి పేరుతోని ఇందిరమ్మ ఇండ్ల గృహ నిర్మాణాలు చేపట్టాలనే భావన తలంపుతోని ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున, నియోజకవర్గానికి 3,500, నియోజకవర్గ స్థాయిలో 4,50,000 ఇండ్లు నిర్మాణం చేయాలని తలుస్తుంది అధ్యక్ష. కార్యక్రమం ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, స్కీమ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. దళితులు ఏదైతున్నదో స్కీమ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. వీళ్ళు గత బృందం కూడా పేర్కొన్నారు అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ అని పేర్కొంది కాదని అంటం లేదు. కానీ ఆ డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఉంది ఏంటో మరి నేనైతే చేసిన ప్రయత్నం కొంతమేరకు అమలుకు వచ్చినాయి అధ్యక్ష. ఇప్పుడు మాలాంటి వాళ్ళం విక్టిమ్ అయినాం అధ్యక్ష, మాలాంటి వాళ్ళు విక్టిమ్ అయినాం. నేను అదే చెప్తున్నారు అన్న, నేను అదే చెప్తున్నా, మాలాంటి వాళ్ళు మేము విక్టిమ్ అయినాం అధ్యక్ష. మీరు 2008-9 కాలంలో జగిత్యాల ఇండ్లు లేని నిరుపేద వర్గాలకు ఆసరా కల్పించాలి, ఒక గృహ నిర్మాణం నిర్మించాలని ఒక 200 ఎకరాల భూసేకరణ చేసి
5,000 ఇండ్లు మంజూరు చేసిన అధ్యక్ష. 5,000 ఇండ్లు మంజూరు, 4,000 సార్, నాట్ 5. 4,000 ఇండ్లు మంజూరు చేసిన అధ్యక్ష. 4,000 ఇండ్లు మంజూరు చేసి అవన్నీ కూడా ప్రోగ్రెస్కి వచ్చినాయి. సమ్ ఆఫ్ ఇట్ లెంటల్ లెవెల్, బేస్మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, ఈ విధంగా ఉన్నటువంటి ఒక గృహ సముదాయాన్ని మధ్యలో నిలిపేసి డబుల్ బెడ్రూమ్ అన్నారు. సరే సంతోషం, డబుల్ బెడ్రూమ్ కట్టండి, అది కూడా మంచి కార్యక్రమమే. ఇవాళ 1,600 ఇండ్లు ఇవాళ మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. రెస్ట్ ఏదైతుందో 2,400 ఇండ్లు ఏదైతున్నదో మీరు తొలగించి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవాళ 1,600 ఇండ్లు ఏదైతుందో మధ్యలో నిలిచిపోయి అవి నా డబుల్ బెడ్రూమ్ నోచుకోలేదు, ఉన్న ఇల్లు ఏదైతుందో నిర్మాణాన్ని నోచుకోవడం లేదు అధ్యక్ష. నేను మీ ద్వారా రాష్ట్రపతి గౌరవ అంటే మంత్రి గారి ద్వారా ఈ మధ్యలో ఆగినటువంటి ఒక ఇందిరమ్మ గృహ నిర్మాణ అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టేటువంటి ఒక ఇండ్లు పూర్తి చేసే బాధ్యత మనపై ఉన్నది. ఇవి పూర్తి చేయాలని చెప్పని కూడా మీ ద్వారా నేను కోరుతున్నా అధ్యక్ష. ఇవాళ ఈ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఏదైతుందో ఎనీ డేస్ పెటెంట్ ఆఫ్ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ ఐఎమ్ టెల్లింగ్ అధ్యక్ష. అట్లాగే యువ వికాసం, రాజీవ యువ వికాసం అధ్యక్ష. మొన్నే ముఖ్యమంత్రి గారు ఏదైతుందో శాసనసభ వేదికగా అక్కడ వేదిక పక్కన వారు ఆరంభింపజేసింది అధ్యక్ష. 5 లక్షల మంది నిరుద్యోగ యువత, వాళ్ళు దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ, ఎవరైనా కానివ్వండి అధ్యక్ష, 1,00,000 నుండి 4 లక్షల రూపాయల వరకు ఏదైతుందో ఈ స్కీమ్ అమలు చేయబడే విధంగా 5 లక్షల మంది అని అంటే ఒకటి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన ఒక భాగం అధ్యక్ష. ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనలో భాగంగా వీళ్ళ గడిచిన సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు ఏ విధంగా కల్పింప చేయడం జరిగిందో, రాబోయే ఆర్థిక సంవత్సరంలో కూడా మరొక 55,000 ఉద్యోగాలు కల్పించాలని చెప్పని భావిస్తుందని నిన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మా రవీంద్ర భారతి వేదిక వారు పేర్కొనడం జరిగింది అధ్యక్ష. వీళ్ళ అంగన్వాడీ వర్కర్సే కానివ్వండి, హెల్పర్సే కానివ్వండి, గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్సే కానివ్వండి, ఈ భర్తీ చేసి ఇతరత్ర కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీళ్ళ గ్రూప్ 1 ఉద్యోగాలు పొందబోతున్నాం అధ్యక్ష. గ్రూప్ 2 పొందబోతున్నారు, గ్రూప్ 3 పొందబోతున్నాం అధ్యక్ష. ఇలా ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటుగా స్వయం ఉపాధి పథకం క్రింద కూడా నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో ఉపాధి కల్పించే భావనతోని ఈ 5 లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం అవుట్ ఆఫ్ దీస్ 6 గ్యారంటీస్ అమలు చేయబోతున్నాం అధ్యక్ష. అమలు చేస్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇవాళ ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీని పేర్కొనడం జరిగింది అధ్యక్ష. నేను మీ ద్వారా రాష్ట్రపతి గౌరవ మంత్రి గారికి నేను పేర్కొంటున్నాను అధ్యక్ష. ఇందులో సమ్ ఆఫ్ ఈబీసీ ఈజ్ మిస్సింగ్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ ఈజ్ మిస్సింగ్. అంటే ఇలా అదర్ క్యాస్ట్ దోస్ హు ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ ఆర్ మిస్సింగ్ ఇన్ దిస్ ఈ రాజీవ్ యువ వికాసంలో. వాళ్ళు బిలో పావర్టీ లైన్ ఉండి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ అయినట్టయితే వారికి కూడా ఈ అవకాశం కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచిస్తున్నాను అధ్యక్ష. ఇలా ఆరోగ్యశ్రీ అయితే మీకు తెలిసిందే అధ్యక్ష. అంటే ఈ విధంగా చెప్తుంటే అధ్యక్ష 6 గ్యారెంటీస్ అని మాట్లాడితే మేము ఏం చెప్తాం అధ్యక్ష? నేనే పేరు ఎక్సెప్ట్ 2 programs, all the programs are under implementation and are in progress అధ్యక్ష. ఈ 6 గ్యారెంటీస్తో పాటుగా నేను వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇరిగేషన్ కూడా కొంతవరకు పేర్కొన్న అధ్యక్ష. ఇలా మన దగ్గర ఉపాధి పొందలేనటువంటి వాళ్ళు ఏదైతుందో గల్ఫ్ పోతుంటారు అధ్యక్ష. మీకు తెలియదు కాదు. నేను గతంలో శాసనసభ వేదిక కానీ ఇక్కడ కానీ నేతో పాటుగా ఇతర మిత్రులు కూడా అందరం కూడా ఎప్పటికప్పుడు అంశాన్ని లేవెత్తుతాం అధ్యక్ష. ఇలా గల్ఫ్లో మృతి చెందినటువంటి ఒక ఆ కార్మికుడి కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు అది ప్రమాదమే కానీ, బలవన్ మరణమే కానీ, అనారోగ్యమే కానీ సహాయం చేయాలని చెప్పని మేము పేర్కొంటే 10 సంవత్సరాల కాలం ఆనాడు ఈ గల్ఫ్ కార్మికులు ఏదైతే రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని సమర్థించడం జరిగింది, బలోపేతం చేయడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో గల్ఫ్లో మృతి చెందినటువంటి ఏ కుటుంబమే కానివ్వండి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి 7th of December నుండి అధ్యక్ష ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు
ఏ విధంగా ఇలా రైతు బీమా అమలు చేయడం జరుగుతుందో ఇవాళ వీరికి అందరికీ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందింపజేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తుందని చెప్పని నేను వాస్తవం కూడా ఐఎమ్ రియల్లీ సో సాటిస్ఫైడ్ కొంత కొంత అధ్యక్ష ఆ పిల్లలకి ఏదైతున్నదో గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో విద్యా బోధన సదుపాయాలు అధ్యక్ష, వాళ్ళ బిలో పావర్టీ లైన్, రేషన్ కార్డ్స్, అట్లా ఇతర ఆర్థిక ప్రయోజనాలు నొగర్చడానికి కొరకు ఏదైతుందో ప్రభుత్వం మరి ప్రాధాన్యత ఇవ్వడం సంతోషించదగ్గ విషయం అని చెప్పంటారు అధ్యక్ష. రేషన్ కార్డ్స్ గురించి చర్చించిన అధ్యక్ష, ఏదో గతంలో మీరు కొన్ని ఇచ్చిండ్రు, పూర్తి ఇవ్వలేదని మేము అనలేదు. మీరు ఇచ్చిండ్రు, ఎక్కడ ఇచ్చిండ్రో, ఎక్కడ ఉప ఎన్నిక రాబోతుందో, ఎక్కడ ఉప ఎన్నిక వస్తుందో అక్కడ మాత్రం ఇచ్చింది అధ్యక్ష. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఈ ప్రభుత్వం ఏదైతుందో అర్హతకు అనుగుణంగా బిలో పావర్టీలో ఎవరే కానీ ఎంతమందే కానీ ఏ విధమైన ఆంక్షలు లేకుండా పరిమితి లేకుండా అందరికీ రేషన్ కార్డు కల్పించాలనే ఒక లక్ష్యంతో ఇది ముందుకు పోతుంది అధ్యక్ష అని చెప్పి అంటున్నా. మీరు గతంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ మంచి ప్రోగ్రామ్ అధ్యక్ష. యు హావ్ ఇనిషియేటెడ్ ఇట్. కానీ ఏదైతుందో వాళ్ళు బిలో పావర్టీ లైన్ కుటుంబాలని చెప్పని గుర్తించి వాళ్ళకి ఎప్పుడైతే లబ్ధిని కూర్చుందో వాళ్ళకు రేషన్ కార్డు తీయాలి కదా సార్, రేషన్ కార్డు ఇవ్వాలి కదా సార్. వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చిండ్రు, రేషన్ కార్డు ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళకి ఏదో కుటుంబం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంతో పిల్లలు వస్తారు. ఆ పిల్లల భవిష్యత్తు విద్యకు కానీ ఇతరత సంక్షేమ కార్యక్రమాలకు రేషన్ కార్డు కావాలి. ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే రేషన్ కార్డు అందరికి కల్పించే విధంగా దాంతో పాటుగా సన్న బియ్యం అధ్యక్ష, ఇలా రైతాంగానికి ఏదైతున్నదో వరి ధాన్యం సన్న రకాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వటమే కాదు, ఇలా 500 రూపాయల బోనస్ అనేది అధ్యక్ష దయచేసి మీకున్న అనుభవం జాతీయ స్థాయిలో ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఏదైతుందో మద్దతు ధరకు అదనంగా బోనస్ కల్పించినట్టు ఒక ఉదంతం కాదు, అసలు ఆలోచన కూడా లేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏదైతున్నదో సన్న రకం వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్, ఎకరా 20 క్వింటలు పండిస్తే 20 × 500 10,000 రూపాయలు అధ్యక్ష అదనంగా. మరి మీరు సన్న రకాలకి ఇస్తామని చెప్పి అంటుండ్రు. అవును వాస్తవమే, సన్న రకాలు ప్రోత్సహించాలనే భావనతోనే, వినియోగదారులకు ఏదైతే బియ్యం ఉపయోగపడాలనే భావనతో ఏదైతుందో ఈ సన్న రకాలు ప్రోత్సహించబడుతుంది అధ్యక్ష. దయచేసి ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తుంటే అధ్యక్ష ఇవాళ మీరు వీటిని కూడా తప్పుపట్టే ప్రయత్నం చేయటము ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్, దురదృష్టకరం అని చెప్పట్టు అధ్యక్ష. నేను ఇవాళ ఈ రేషన్ కార్డ్స్ ఈ బియ్యంతో పాటు ఏదైతుందో మా ఉత్తర తెలంగాణ ప్రాంతం సంబంధించి చక్కెర కర్మాగారాల అధ్యక్ష, ఇవాళ జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రాంతమే కానివ్వండి, ముత్తంపేట, మల్లాపూర్, బోధన్ కానివ్వండి, ముమ్మూచిపల్లె కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ పరం చేస్తే 51% వాటా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డ తదుపరి దాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయడం జరుగుతుందని చెప్పిన పేరు జరిగింది అధ్యక్ష. ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్. మీరు ప్రభుత్వ పరంగా నిర్వహణ చేపట్టే పక్కన పెట్టండి, ఉన్న ఫ్యాక్టరీలు మూతపడ్డాయి అధ్యక్ష. వాడు పునఃప్రారంభింపజేయడం ఈ ప్రభుత్వ బాధ్యత భావించింది అధ్యక్ష. వీళ్ళు బ్యాంకులో చెల్లించాల్సిన బకాయిలు ఆ 51% వాటా ప్రైవేట్ ఏదైతే డక్కల్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఈ సంవత్సర కాలంలో 170 కోట్లు బ్యాంకులకు చెల్లించి చక్కెర కర్మాగారాల పునఃప్రారంభానికి ఏదైతుందో చర్యలు చేపట్టబోతుంది అధ్యక్ష. ఇట్లా రైతాంగానికి ఏదైతుందో వరి ధాన్యంతో పాటుగా ఇతరత్ర కూడా మరి కార్యక్రమాలు అందుబాటులో తేవడం మరి ప్రభుత్వం బాధ్యత భావిస్తుందని చెప్పి నేను అంటున్నాను అధ్యక్ష. ఇవాళ గురుకులాల గురించి మాట్లాడిన అధ్యక్ష, వాస్తవం గత ప్రభుత్వం గురుకులాలు ఆరంభింపజేసింది. కానీ గురుకులాల ఆరంభంతోనే దాన్ని మౌలిక సదుపాయాల కల్పనలో ఏదైతుందో నిర్లక్ష్యం చేసింది అధ్యక్ష. ఈ మౌలిక సదుపాయాల కల్పించలేకపోవడంతో ఏదైతుందో మన పిల్లలకు ఏదైతుందో ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయినాం అధ్యక్ష. ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతుందో ఇవాళ కేవలం గురుకులాల నిర్వహణ కొనసాగింపే కాదు, అది అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష. ప్రతి నియోజకవర్గానికి ఒకటి
తక్షణమే చేపట్టబడే విధంగా ఏదైతుందో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్సే మరి నిర్మాణం ఆరంభిస్తున్నారు అధ్యక్ష. అంటే ఏంటి, ఇవాళ మనం చేపట్టే కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పారంటే వాడు పూర్తి స్థాయిలో కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది, లేకుండా లేదు అధ్యక్ష. ఇలా స్కిల్ యూనివర్సిటీస్, ఇలా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అధ్యక్ష. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 2 స్కిల్ యూనివర్సిటీస్ ఇస్తామని చెప్పిన పేర్కొన్న అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానానికంటే ముందుగానే నిరుద్యోగ యువతకు ఏదైతుందో నైపుణ్యత పెంపొందింప చేయాలనే భావనతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తలంచింది అధ్యక్ష. నీ కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష మీరు 2 ఏర్పాటు చేస్తామని చెప్పన్నారు, గుర్తిస్తామని చెప్పన్నారు. అందులో తెలంగాణ కూడా తీసుకున్న అధ్యక్ష అని చెప్పంటున్నా. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ గతంలో ITI వాటి ఏదైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే అప్గ్రేడ్ చేసి శిక్షణ కార్యక్రమాలు పెంపొందించాలని చెప్పిన ప్రభుత్వం తలుతుంది అధ్యక్ష. స్పోర్ట్స్